అత్యాచారం హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం నివేదికలో నమ్మలేని భయంకరమైన నిజాలు వెలుగులోకొస్తున్నాయి. ఆమె ప్రైవేట్ పార్టులపై గాయాలు చేసి దారుణంగా చంపినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. మృతురాలి ప్రైవేట్ భాగాలలో లోతైన గాయం కనిపించింది అని, బాధితురాలిని దారుణంగా ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యో నారాయణో హరి, వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. అలాంటి వైద్యులకే రక్షణ లేకుండా పోతే, ప్రాణం పోయాల్సిన వైద్యుల ప్రాణాలు తీసుకుంటూ పోతే? అవును, మీరు వింటున్నది అక్షరాల నిజమే. మరికొద్ది రోజుల్లో స్టెథోస్కోప్ పట్టుకొని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ట్రైనింగ్ అవుతున్న వైద్య విద్యార్థినిని అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్నాడు ఓ కీచకుడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన ఈ అమానుష ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ అమానవీయ ఘటన కోల్కతానే కాకుండా దేశం మొత్తాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం కేసు దర్యాప్తును కోల్కతా పోలీసుల నుండి సిబిఐకి బదిలీ చేయాలి అని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఘటన జరిగి 5 రోజులైనప్పటికీ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు అని పేర్కొంది. కేసు డైరీని, ఇతర డాక్యుమెంట్లను సిబిఐకి అప్పగించాలి అని ఆదేశించింది. విధుల బహిష్కరణను విరమించుకోవాలి అని రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న వైద్యులను చీఫ్ జస్టిస్ శివజ్ఞాను నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కోరింది. కేంద్ర మంత్రి నడ్డా తమ డిమాండ్లకు అంగీకరించడంతో నిరసనలను విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ఈ విషయంలో అసోసియేషన్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సమగ్రమైన ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకొచ్చే వరకు తమ ఆందోళన కొనసాగించాలి అని ఎయిమ్స్ ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ నిర్ణయించాయి. అటు కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ అత్యాచారం కేసుపై సిబిఐ దర్యాప్తు మొదలు పెట్టేసింది. బుధవారం నాడు సిబిఐ స్పెషల్ టీం కోల్కతా చేరుకుంది. 2024 ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉంది. బాధితురాలు భోజనం చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవడానికి చెస్ట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్కు వెళ్ళింది. ఆ తర్వాత శవమై కనిపించింది. అత్యంత దారుణమైన స్థితిలో మృతదేహం ఉండడం అందరినీ కలిచివేసింది. విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించారు. అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్ట్ మార్టం నివేదికలో నమ్మలేని భయంకరమైన నిజాలు వెలుగులోకొస్తున్నాయి. ఆమె ప్రైవేట్ పార్టులపై గాయాలు చేసి దారుణంగా చంపినట్లు పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది. మృతురాలి ప్రైవేటు భాగాలలో లోతైన గాయం కనిపించింది అని, బాధితురాలిని దారుణంగా ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసినట్లు వైద్యులు నిర్ధారించారు. గొంతు నులిమి చంపడంతో ఆమె థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయినట్లు గుర్తించారు. ఆగస్టు 9వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య అత్యాచారం, హత్య జరిగినట్లు వైద్యుల పోస్టుమార్టం నివేదించింది. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం మృతురాలి ఛాతీ, పెదవులు, వేళ్లు, ఎడమకాలికి గాయాలున్నాయి. బాధితురాలి నోరు మూసేసి కేకలు వేయకుండా నోరు, ముక్కు మూసి ఆమె తలను గోడకు లేదా నేలపై అదిమి పట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. అసహజ లైంగిక చర్య, పాశవిక దాడి కారణంగా అంతర్గత అవయవాలలో లోతైన గాయమైనట్లు గుర్తించారు. దుర్మార్గుడి దాడిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో మృతురాలి ముఖానికి గోటితో చేసిన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె కళ్ళు, నోరు, అంతర్గత అవయవాల నుండి రక్తస్రావం జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టును బట్టి తెలుస్తోంది. అయితే ఆమె కళ్లకు ఎందుకు గాయాలయ్యాయో నిర్ధారణ కాలేదు. అత్యాచారం, హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి సెమినార్ హాల్లో గుర్తించారు. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యపై జూనియర్ డాక్టర్లు భగ్గుమన్నారు. ఈ హత్యోదంతంపై డాక్టర్లు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేశారు. ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రతకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తాము అన్నారు. మెడికోల ఆందోళనతో
ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దద్దరిల్లిపోయింది. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు 2 రోజుల్లోనే నిందితుడిని గుర్తించారు. ట్రైనీ డాక్టర్ పై అఘాయిత్యం సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ కి చెందిన హెడ్సెట్ పడిపోయింది. ఇది గుర్తించని సంజయ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయాడు. మృతదేహం బయటపడ్డాక అందరిలాగా తాను కూడా అయ్యో పాపమంటూ సానుభూతి ఒలకబోశాడు. అయితే హత్యా స్థలాన్ని నిశితంగా పరిశీలించిన పోలీసులకు హెడ్సెట్ దొరికింది. అది మృతురాలిది కాదు అని తేలడంతో నిందితుడిదే అయ్యి ఉంటుందని విచారణ చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించగా ఘటనా స్థలంలో సంజయ్ కనిపించాడు. హత్యా స్థలంలో దొరికిన హెడ్సెట్ కూడా అతడిదేనని తేలడంతో సంజయే ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధారణకు వచ్చారు. పోలీసుల విచారణలో సంజయ్ నేరం అంగీకరించాడు. ట్రైనీ డాక్టర్ పై దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు సంజయ్ రాయ్ ఇంటికొచ్చి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు. తన దుస్తుల్ని ఉతికి పడుకున్నాడు అని తేలింది. అయితే నిందితుడి షూపై రక్తపు మరకలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరెవరికైనా సంబంధం ఉందా అని ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో అతడి గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. నిందితుడు బెంగాల్ పోలీస్ విభాగంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందంలో వాలంటీర్గా పనిచేస్తున్నాడు. పోకిరీ చేష్టలతో మహిళా సహోద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు తేలింది. విచారణలో చేసిన తప్పునకు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని తెలిసింది. నిందితుడు తనను ఉరితీయాలి అనుకుంటే తీయండి అంటూ కరుకుగా చెప్పడంతో పోలీసులు సైతం కంగుతిన్నారు. నిందితుడు సంజయ్ రాయ్ ఆసుపత్రి ఉద్యోగి కాదు, అయినా క్యాంపస్లోని భవనాలలో తరచుగా కనిపించేవాడు అని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణ, విపత్తులు సహా వివిధ రకాల పనుల్లో పోలీసులకు సహాయం చేయడానికి నియామకమైన కాంట్రాక్టు ఎంప్లాయ్. 2019లో కోల్కతా పోలీసుల డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్లో వాలంటీర్గా చేరాడు. అయితే ఆ తర్వాత పోలీసు సంక్షేమ విభాగానికి మారాడు. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని పోలీసు అవుట్ పోస్ట్ లో డ్యూటీ చేసేవాడు. ఇక్కడ రాయ్ పోలీసుగా చలామణి అవుతూ అక్రమాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. అయితే సంజయ్ రాయ్ కాంటాక్ట్ కూడా అంత బాగా ఏమీ లేదు. ఎప్పటినుంచో అతడి ప్రవర్తన చెడుగానే ఉంది. 4 పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. అతడి బ్యాడ్ బిహేవియర్ వల్లే 3 భార్యలు అతడిని విడిచిపెట్టేశారు. ఒక భార్య క్యాన్సర్తో కన్ను మూసింది. నిందితుడు తరచూ తాగిన మత్తులో అర్ధరాత్రి ఇంటికి వస్తూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు సైతం వేడెక్కాయి. తృణమూల్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడంలో మమతా సర్కారు ఎందుకు ఆలస్యం చేసిందంటూ విమర్శించింది. కేసు విచారణలో మొదటి 48 గంటలు అత్యంత కీలకమని, కానీ రాష్ట్ర పోలీసులు అలసత్వం, మమత సర్కారు ఆలస్యం చూస్తూ ఉంటే మొదట ఈ కేసు విషయంలో ఏమాత్రం సీరియస్ గా వ్యవహరించలేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. కాషాయ దళం క్యాండిల్ మార్చ్ నిరసనలు చేపట్టింది. నిజానికి ఈ కేసులు 5 రోజుల్లోగా విచారించి నిందితులు ఎవరో తేల్చాలి అని కోల్కతా పోలీసులకు మమత ఆదేశించారు. అయితే ఈ దశలో జోక్యం చేసుకున్న హైకోర్టు కేసు విచారణలో ఏమాత్రం పురోగతి లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది ఖచ్చితంగా సాక్ష్యాధారాలను చెరిపివేయడానికి కారణమవుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఈ విషయంలో హాస్పిటల్ నిర్లక్ష్యంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు తక్షణం ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కూడా ఆదేశించింది. శుక్రవారం నాడు ఉదయం అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ తండ్రికి కేజీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆసుపత్రి వర్గాలు ఆయనకు ప్రాథమిక సమాచారం ఇచ్చారు. అయితే నేరుగా ఆసుపత్రికి వెళ్లి చూశాక అక్కడ జరిగింది ఏంటో మాకు అర్థమైంది అంటూ ట్రైనీ డాక్టర్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి తాను ఎవరన్న విషయం కూడా చెప్పలేదు అని తెలిపారు. తమ కుమార్తె ముఖాన్ని చూపించాలని వేడుకున్నా దాదాపు 3 గంటల నిరీక్షణ తరువాతే ఆసుపత్రి వర్గాలు లోపలికి వెళ్లి ముఖాన్ని చూసేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఒక ఫోటో తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు అని, బయట ఉన్న వారికి ఆ ఫోటో మాత్రమే చూపినట్లు వెల్లడించారు. ఆ సమయంలో ట్రైనీ డాక్టర్ శరీరంపై వస్త్రాలు ఏమీ లేవు అని తెలిపారు. ఘటనా స్థలి దగ్గర సాక్ష్యాధారాలను తారుమార్చేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించినట్లు దీని ద్వారా తేటతెల్లమవుతోంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలి అంటూ పశ్చిమ బెంగాల్ డాక్టర్ల ఫోరస్ మంగళవారం నాడు సీబీఐకి ఒక వినతి పత్రాన్ని అందజేసింది.
ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీ ప్రాంగణాలలో భద్రతను కట్టుదిట్టం చేయాలి అని వైస్ ఛాన్సలర్లకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఢిల్లీలో నిర్భయ ఘటనలాగే ఇప్పుడు కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచరణ ఘటన కూడా యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఇటు జాతీయ మీడియాతో పాటు అటు అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఇన్సిడెంట్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. నిర్భయ ఘటన తరువాత ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. మరింత కఠిన చట్టాలను తీసుకురావడంతో పాటు వాటిని పాలకులు అంతే కఠినంగా అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అర్ధరాత్రి వేళ ఆడది ఒంటరిగా తిరిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రమని గాంధీజీ కలలు కన్నారు. మరి దేశం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ గాంధీజీ కల సాకారం ఇంకా ఎంత దూరంలో ఉందో ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నగానే ఉంది. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టిన నేపథ్యంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్రైనీ డాక్టర్ పై గ్యాంగ్ రేప్ జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె డెడ్ బాడీకి నిర్వహించిన పోస్ట్ మార్టంలో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్లు గుర్తించడమే ఈ అనుమానాలకు కారణం. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు ఆమె తల్లిదండ్రులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి తమ కుమార్తెపై ఒకరి కంటే ఎక్కువ మంది గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు వారు ఆరోపిస్తున్నారు.